ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈ రోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. Be content with what you have as your are not covetous. The book of Hebrews chapter 13 verses 5. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్న మాట ఏమిటి అంటే, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి అని దేవుని యొక్క లేఖన గ్రంథం ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి ప్రియులారా, ఈ లోకంలో మనుషులు ధనము కోసం పరిగెడుతూ ఉంటారు, వాటి కోసమే జీవిస్తారు. వాటి వలన వచ్చు నష్టములనేవి అనేకంగా మనకు జీవితాలలో సంభవిస్తాయి. కుటుంబంలో కలహాలు, స్నేహితుల మధ్య గొడవలు, ఆస్తిపాస్తుల దగ్గర తగాదాలు, గొడవలు జరుగుతూ ఉంటాయి. అందుకే ధనాపేక్ష కలిగిన వారుగా కాకుండా ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అవునండి, ధనాపేక్ష లేని వారు తృప్తి కలిగి ఉంటారు. వారికి ఉన్న దాంట్లోనే తృప్తి చెందుతారు. లేని వాటి కోసం ఆశపడరు. కానీ దేవుడు వారికి తోడుగా ఉంటాడు. వారిని ఎన్నటికి విడువడు, ఎడబాయడు. వారికి ఏ సమయంలో ఏది ఇవ్వాలో, వారికి ఏది అవసరమో దేవుడు వారికి దయచేస్తాడు. కనుక వారు దిగులు చెందరు, తృప్తిపడి ఉంటారు. దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటారు. నా దేవుడే నాకు సహాయము దయచేస్తాడు, దేవుడు తప్ప నాకు వేరొక మనుషుడు లేడు అని మనము కలిగి ఉండాలి. మంచి మనసు కలిగి ఉండాలి. మంచి జ్ఞానమును కలిగి ఉండాలి. కుటుంబంలో సంతోషంతోనూ ఆనందంతోనూ కలిసిమెలిసి ఉండాలండి. ప్రతినిత్యం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటూ, దేవునికి పాటలు పాడుతూ, దేవునికి ప్రార్థించే బిడ్డలుగా ప్రతి కుటుంబంలో ఉన్నట్లయితే ఆ ప్రతి కుటుంబం కూడా ఇప్పటికీ సంతోషంగాను ఆనందంగాను ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక మనమందరమును ధనాపేక్ష లేని వారై మనకు కలిగిన వాటితో మనం తృప్తి పొందే బిడ్డలుగా దేవుడు మనలందరినీ ఆశీర్వదించును కాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవా, నీకు వందనములు, స్తోత్రములు ప్రవ్వా. ఈ ఉదయకాల సమయంలో నాయన ఈ వాగ్దానం ద్వారా మాట్లాడారందును బట్టి స్తోత్రాలు ప్రవ్వా. ఎవరైతే ఈ లోకంలో ధనాపేక్ష కలిగి తమ ఇష్టానుసారంగా గొడవలు పడడం, అన్యాయంగా డబ్బులు సంపాదించడం, దొంగతనం చేయడం ఇటువంటి చేస్తున్నారయ్యా, అటువంటి వారి జీవితాలలో ఎన్నటికి తృప్తి చెందే బిడ్డలుగా వారు ఉండలేరు అని మాతో మాట్లాడారు ప్రవ్వా. ధనాపేక్ష లేని వారై మాకు కలిగి ఉన్న వాటితో మేము తృప్తి చెందే జ్ఞానమును, బుద్ధిని, మంచితనమును, మంచి మనస్సును మాకును దయచేయండి. మా కుటుంబంలో శాంతి సమాధానాలతోనూ ఆనందంతో ప్రతి ఒక్క కుటుంబంలో ఏదైతే కొరతగా ఉందో ప్రభా, నీవే సహాయము దయచేయండి. ఎవరికి ఏ సమయంలో ఏది ఇవ్వాలో నీకు మాత్రమే తెలుసు కదా ప్రభా. ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయండి. నీ కృపతో మమ్మల్ని అందరినీ తృప్తిపరచమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.